తెలంగాణ పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణ? మాకేం నచ్చలేదమ్మా. ఏమొస్తది? ఏం వస్తుంది ఎందుకు మొన్న 18వ తారీఖు రుణమాఫీ చేసిండు కదా? ఎక్కడ చేసింది మేడం? చేయలేదా? అస్సలు చేయలేదు. ఆ. మన ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఆడోళ్ళకి ఉచిత బస్సు వాళ్ళకే మీ సేఫ్ ఉంది, మాకేం సేఫ్ ఉన్నది. ఆ. అంటే మీ ఇంట్లో ఆడోళ్ళు బయటికి వెళ్ళినప్పుడు డబ్బులు మిగులుతాయి కదా? ఏం వెళ్తాయి మేడం? ఆ. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం వెళ్తాయి చెప్పు. ఆ. మళ్ళీ అందరికి ఫ్రీగా పెడితే మరి రాష్ట్రంలో అప్పులు ఎట్లా అయితే మరి? అప్పులు చేయమని ఎవరు చెప్పారు? ఆ. ఆ? అప్పులు ఫ్రీ చేసి- చేయకపోని ఉమ్. ఫస్ట్ కేసీఆర్ అది ఏ విధంగా చేసి అట్లా చేయమని ఉమ్. నడుస్తుంది మంచిగానే. అంటే ఇప్పుడు మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేసేసి యువతకు కూడా ఉద్యోగాలు ఇస్తా అంటుండు కదా, మరి ఇక్కడ ఇవ్వగలుగుతారా? మేడం తెలంగాణ వచ్చినప్పటి నుంచి లేదు, మూడు ఉన్నప్పుడు లేదు. ఉమ్. ఉమ్. అంటే కేసీఆర్ పాలన నీకు నచ్చింది ఏంటి, మరి రేవంత్ అన్న పాలన నచ్చింది? ఆయన కొంచెం ఉచిత రైస్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతుల ఇల్లు ఇచ్చిండు. ఈయన వచ్చిన నుంచి ఏ ఇల్లు లేదు. ఇప్పుడు 8 నెలలు అయితే ఏం లేదు. ఇప్పుడు వాగ్దానం ఇచ్చిండు, ఇంత చేసింది ఏం లేదు. అంటే వాగ్దానాలు నిలబెట్టుకోవట్లేదు అంటారు రేవంత్ అంతే. అన్న. ఓకే. అట్లనే మళ్ళీ మన బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ ఇవ్వలేదు. మరి రేవంత్ అన్న పొరపాటున అనుకోవచ్చా, మరి ఎందుకు ఇవ్వలేదు అనుకోవచ్చు? అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమా ఈయన ప్రాబ్లమా తెలియదు అది. అంటే మీరు ఇంకా ఏ పథకాలు కావాలనుకుంటున్నారు మరి? ఎట్లా ఇప్పుడు చేస్తే మంచిది? ఆయన ఇచ్చిన ఒప్పందాల ప్రకారం అమలు చేసుకుంటే బెటర్ మేడం. ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను, అది ఇస్తే బెటర్. విలేజ్లో చాలా ఘోరంగా ఉన్నది తెలుసా. ఏదో సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం అది ఉన్నది కానీ